జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే. దీంట్లో అడ్వాంటేజ్ ఈ 3 చోట్లలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి డివిజన్స్ ఉన్నాయి కొన్ని. ఆంధ్ర నుంచి సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అలాగే ఆంధ్ర నుంచి ఈయన ఆలోచన కానీ తెలుగుదేశం ఆలోచన కానీ ఎట్లుంటుందంటే ఆంధ్ర సెటిలర్స్ అందరూ మనం ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తారనుకుంటారు, అంత అమాయకులు కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే తెలుగుదేశం సానుభూతి పరులందరూ కూడా రేవంత్ని ఓన్ చేసుకుంటున్నారు హైదరాబాద్లో. అలాగే వైసీపీ సానుభూతి పరులందరూ బీఆర్ఎస్ని ఓన్ చేసుకున్నారు, హైదరాబాద్లో ఉంటారు. జనసేన వాళ్ళు కూడా క్రిందసారి కాంగ్రెస్నే ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ బ్యాచ్ని ఇటుకి టర్న్ చేయాలనుకుంటున్నారు, తన వైపు తిప్పుకుంటే కొన్ని గెలిస్తే. ఇప్పుడు అసెంబ్లీలో జనసేన ఉనుకుంది, మండలిలో ఉనుకుంది, ఇక్కడ ఆంధ్ర లోక్సభలో ఉంది, రాజ్యసభ ఇప్పుడు తీసుకుంటున్నారు. తద్వారా 4 చోట్ల జనసేన పేరు కనబడుతుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది 4 చోట్ల ఉంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అంటే ఈ 4వది ఇప్పుడు రావాలి. ఇకపోతే తెలంగాణ మున్సిపాలిటీల్లో మొన్న ఎన్నికల్లో ఎక్కడ 1-2 చోట్ల వచ్చింది కాబట్టి ఒకటి ముద్ర వచ్చింది. కార్పొరేషన్లో నాకు రావాలి. మొన్న కార్పొరేషన్లు అన్నీ అయిపోయినాయి, హైదరాబాద్ ఒకటే కదా మిగులు. దాంట్లో హైదరాబాద్ ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఏదో చేస్తున్నారు కదా, అది 3-4 చేస్తారంట. అక్కడ దాంట్లో